29వ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనకి ఇచ్చే రెండు ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు. ఒకటి, ఆయన మనకు బలాన్ని ఇస్తారు. రెండవది, ఆయన మనకు సమాధానం ఇస్తారు. సమాధానము కలుగు చేసి ఆశీర్వదిస్తారని బైబిల్లో ఉంది. అంటే నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే దేవుడి నుండి సమాధానం పొందుకోవడమే. దానికి ముందు దేవుడు మనకు బలాన్ని ఇస్తారని. ఏంటి ఈ బలం? ఎందుకోసం ఈ బలం? ఈ బలాన్ని ఎలా మనం ఉపయోగించాలి అంటే ఇది కేవలం శారీరక సంబంధమైన బలం అయితే కాదు. శారీరక సంబంధమైన బలం రకరకాలుగా మనిషి సంపాదించుకోవచ్చేమో, కానీ ఆత్మ బలాన్ని దేవుడు మనకిస్తాడు. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఆత్మ బలాన్ని కలిగి ఉన్నారు, ఆత్మశక్తిని కలిగి ఉన్నారని బైబిల్లో రాయబడింది. ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ పవర్. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే శక్తి ఎంత గొప్పది అంటే మనందరం క్రీస్తు ప్రభువు సాక్షులుగా జీవించడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. మనుషులు చాలామంది తమకున్న భౌతిక బలాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు, అహంభావాన్ని కలిగి ఉంటారు. శారీరక దారుఢ్యాన్ని బట్టో, కుల బలాన్ని బట్టో, మత బలాన్ని బట్టో, ప్రాంతీయ బలాన్ని బట్టో, గుండె బలం, అండబలం అంటారు కదా, చాలా రకాల బలాలను బట్టి మనిషి గర్విస్తుంటాడు. కానీ దైవ బలము చాలా ప్రాముఖ్యమైంది. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ సంఘానికి తన ఉత్తరం రాస్తూ, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. నేను సమస్తము చేయగలను అనే మాట ఒక్కటే గనక పౌలు వాడుంటే, ఆ ముందున్న మాట కాకుండా, ఖచ్చితంగా పౌలులో ఉన్నది అహంభావమే, అహంకారమే. కానీ క్రీస్తునందు నేను సమస్తం చేయగలను అన్నాడు చూసారా, అది దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని చూపిస్తుంది. చాలామంది నా వల్ల సమస్తం అయిపోద్దండి, నేను సమస్తం చేసేయగలనండి, నాకున్న అధికారం అలాంటిది, నాకున్న బలం అలాంటిదని అనుకుంటారు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన బలాన్ని కోరుకున్నప్పుడు అసాధారణ కార్యాలు మనం జరిగించగలుగుతాం. దేవుడు గొప్ప శక్తిని మనకి ఇస్తాడు.